నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కూటమి ప్రభుత్వంలో కొంతమంది మంత్రులకు ఇంకా డెడ్‌లైన్ పూర్తి కావస్తుంది. కొంతమందిని తప్పించే ఆలోచనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది చాలా స్పష్టమవుతుంది. దానికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా కీలకమైనది తయారు చేశారు. ఫీడ్‌బ్యాక్ అంతా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి త్వరలోనే ఆ ప్రక్రియ కొనసాగుతుంది, మొదలవుతుంది అనేది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. ఇలాంటి సందర్భంలో మొదటి 6 నెలలు గడిచిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు వారి పనితీరు విషయంలో గానీ, వారి వ్యవహార శైలి విషయంలో గానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తితో ఉన్నారు చంద్రబాబు నాయుడు. దీనికి అనేక రకాల కారణాలున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా వారు వ్యవహార శైలి మార్చుకోకుండా సొంత వారికి అప్పగించినటువంటి డిపార్ట్మెంట్స్‌పై పట్టు లేకపోవడం. ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ నేతలు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినప్పటికీ వాటిని తిప్పికొట్టేటువంటి ప్రయత్నంలో విఫలమవుతున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశం. అలాగే కొంతమందిని క్వార్టరీ వ్యవస్థ ద్వారా అనేక రకాల వివాదాల్లోనూ, అనేక రకాల ఇష్యూస్‌లోనూ వారు ఇదవుతున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇటువంటి క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే కేబినెట్ మీటింగ్‌లో గానీ, మంత్రులతో జరిగినటువంటి సమావేశాల్లో గానీ ఆయన చెబుతూనే ఉన్నారు. ఎవరు కూడా క్రమశిక్షణ కలిగి లేనటువంటి వారున్నారో వారిని నేను ఉపేక్షించను. మీకు పదే పదే చెబుతున్నా, అయినా మీ తీరు మాత్రం మార్చుకోవట్లేదు. దీనికి సంబంధించి అని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో దాదాపుగా కొన్ని సందర్భాల్లో పేర్లు కూడా ప్రస్తావించారు. దాదాపుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో 7-8 మంది, అందులో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారు, వారిపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక యువ రక్తం అనేది కీలకమైనటువంటి బాధ్యతలు నారా లోకేష్‌కి అప్పగించారు. టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా. అంటే దాదాపుగా రాబోయే రోజుల్లో క్రియాశీలకంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పూర్తి స్వేచ్ఛ, అధికారం లోకేష్‌కి అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఏంటి అంటే, గతంలో ఉన్నటువంటి పరిణామాలు గానీ, చోటు చేసుకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు కాస్త భిన్నంగా మారబోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఆ అధికారాన్ని లోకేష్‌కి అప్పగించారు. ఇటువంటి సందర్భంలో కొంతమంది మంత్రులతో లోకేష్ మాట్లాడారు. ఇప్పుడు ఇది కీలకమైనటువంటి టాపిక్‌గా ఏపీ పాలిటిక్స్‌లో చర్చ జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం అనేది పూర్తిగా మనకు తెలీదు. కానీ సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, అలాగే పొలిటికల్ సర్కిల్‌లో జరుగుతున్నటువంటి డిస్కషన్, నారా లోకేష్‌కు పగ్గాలు అప్పగించారు కాబట్టి చాలామందిపై వేటు పడే అవకాశాలున్నాయి. ఆయనకు అనుకూలమైనటువంటి వ్యక్తులను మంత్రివర్గంలోకి తీసుకుంటారు. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి వారిలో అందరూ కొత్తవారే దాదాపుగా. ఇలాంటి పరిస్థితుల్లో 2029 ఎన్నికల నాటికి కూటమి మరింతగా బలపడాలి. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ కూడా మరింతగా బలోపేతం కావాలి. దీనికి సంబంధించి మనం ముందుకు నడిపించాలి పార్టీని. అలాగే మరోసారి కూటమి అధికారంలోకి రావాలి. ఇది కీలకమైనటువంటి టాస్క్‌గా పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, నెలకొన్నటువంటి వివాదాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, వాటన్నిటినీ పరిష్కరించేటువంటి బాధ్యతను లోకేష్‌కి అప్పగించారు. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాలి, ఉండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవాలి. పార్టీలో ఎవరైతే లైన్ దాటుతున్నారో వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది. దీనికి సంబంధించి దాదాపుగా మొదట్లోనే 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా కొంతమంది మంత్రులను మారుస్తున్నారు, 4 లేదా 5 అని టాక్ వచ్చింది. దానికి సంబంధించి ఆ రకమైనటువంటి నిర్ణయం అప్పట్లో తీసుకొని ఉంటే కూటమిపై ఒక చెడ్డ పేరు వచ్చేది. ఎందుకనంటే ఇంకా అవకాశం ఇవ్వకుండా ఇప్పుడు మరి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఖచ్చితంగా 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత
ఒక కీలకమైనటువంటి పరిస్థితి ఉంటుంది, కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎవరైతే అనేక రకాల వివాదాలు తాజాగా చంద్రబాబు నాయుడు పర్యటించినటువంటి పామరు నియోజకవర్గంలో కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేశారు. నేను స్వతహాగా ప్రతి నాయకుడికి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటా, నివేదిక తీసుకుంటా. ఆ నివేదికలో ఉన్నటువంటి అంశాలు ఎంతవరకు వాస్తవమో పూర్తి స్థాయిలో నాకు నేనుగా సమీక్షించుకొని తెలుసుకొని ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటాను. ఇందులో ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు అని చాలా క్లియర్ కట్గా చెప్పారు. మరి ఇటువంటి తరుణంలో ఇక్కడ లోకేష్కు బాధ్యతలు అప్పగించారు. అప్పగించిన తర్వాత ఒక రకమైనటువంటి విధానంతో పార్టీలో చర్చ జరుగుతుంది. దాదాపుగా 80% ఆయన ఏదైతే లీడర్షిప్ని కావాలనుకుని కోరుకున్నారో వారందరూ కూడా ఆయన నేతృత్వంలో, నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఒక మంచి ఆశాభావంతో ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు జరగబోయేటువంటి పరిణామాలు కానీ, చోటు చేసుకునే సమీకరణాలు అన్నీ కూడా చాలా వేగంగా మారబోతున్నాయి త్వరలో అనేది. దాదాపుగా 2 ఏళ్ళు పూర్తయిన తర్వాత, అంటే జూన్కు కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. దీనికి సంబంధించి ప్రక్షాళన అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. దానికి సంబంధించి ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనేది కూడా ఇప్పటికే ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి బాధ్యతను కూడా నారా చంద్రబాబు నాయుడు లోకేష్కి అప్పగించారు అనేది చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. గత కొంతకాలం నుంచి జరుగుతుంది అది. ముఖ్యంగా ఎవరైతే చిన్నబాబు అనుచరులు ఉన్నారో, సన్నిహితులు ఉన్నారో ఎమ్మెల్యేల్లో, వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా చకచక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. మొత్తానికైతే చూడాలి. రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో, కూటమి ప్రభుత్వంలో అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.